ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి. మిథున రాశి వారికి వ్యాపారం చేద్దాం అనుకుంటారు. ఎన్నో రకాల వ్యాపారాల్లో అడుగు పెడతా ఉంటారు. మార్కెట్ రంగాల్లో కావచ్చు, విదేశీయానం కావచ్చు, అలానే మెడికల్ రంగంలో కావచ్చు, హోటల్స్ రంగంలో కావచ్చు, ఏదైనా కానీ మీకు చైతన్యంగా ఉండాలి, వ్యాపారంలో వదిలిపెట్టాలని మీరు ఏం చేస్తారంటే బంధువర్గంలో ఉన్న వాళ్ళని పార్ట్నర్షిప్గా పెట్టుకుంటారు, పని వాళ్ళగా పెట్టుకుంటారు, వర్కర్స్గా పెట్టుకుంటారు. దానివల్ల మీరు చాలా నష్టపోతున్నారు. మీరు సంపాదించేది, మీరు చేసేది, మీ యాక్టివిటీ అన్నీ కూడా వారికి తెలుస్తూ ఉంటాయి. మీకేందంటే మంచితనంతో మనవాళ్లే కదా చేరదిద్దామని తెచ్చుకుంటూ ఉంటారు. అది మీకు కొంప ముంచేస్తుంది. మీ యొక్క సెన్సిటివ్ తత్వమే మిమ్మల్ని కొంప ముంచుతుంది. కాబట్టి పార్ట్నర్లో నష్టాలు వచ్చినా, ఏ పని చేసినా ముందుకు వెళ్ళలేకపోతున్నా, ఇబ్బందులున్నా, మీకు ఎన్ని రకాలుగా చేసుకున్నా కూడా వారు మిమ్మల్ని నెత్తిని చేయబెడతా ఉంటారు. ఈ రకంగా నెత్తిని చేయబెడితే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మీకు చాలా రకాల ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి మీరు అందరూ కూడా ఒకటి గమనించుకోవాలి, గ్రహించుకోవాలి. ఈ పార్ట్నర్షిప్ వ్యాపారాలు కావచ్చు, అనుకున్న పనులు ముందుకెళ్ళకపోవడం కావచ్చు, పెళ్లిళ్ళు అవ్వకపోవడం కావచ్చు, లవ్ మ్యారేజ్ సక్సెస్ అవ్వకపోవడం కావచ్చు, భార్యాభర్తలు గొడవ కావచ్చు, విడిపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా మానవులు చేయించేటువంటి పనుల వల్ల మీకు అలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కావాలి అనుకుంటే కనుక మీరు చేసుకోవాల్సిన అటువంటి పరిహారం ఏంటంటే కనుక చేపలకి ఆహారం వేయటం, అలానే చేపలకి గోధుమ పిండి ఉండలు చేసేసి ఉప్పు వేయకుండా బెల్లంతో గోధుమ పిండి ఉండలు చేసి చేపల చెరువులో వేయటం లాంటివి చేసుకుంటా ఉండండి. ఎప్పుడైనా ఒకసారి కర్పూరం బిళ్ళతో దిష్టి తీసుకొని పడేసి వెలిగించుకుంటా ఉండండి. ఇది లైఫ్ లాంగ్ చేసుకునేటువంటి పరిహారం. సజ్జలు, ఒక గుప్పిడి సజ్జలు ఇలా దిష్టి తీసేసుకొని పావురాలకు వేస్తూ ఉండండి. ఇది ఆర్థిక సమస్యలు అన్నీ కూడా మెరుగుపరుస్తూ ఉంటుంది. ఇంకా కూడా మీకు అలా అవ్వట్లేదు, ఏదో జరిగిపోతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇక మీకు అష్టదిబ్బంది జరిగి ఉండొచ్చు, చేతబడి లాంటివి జరిగి ఉండొచ్చు. అది మాత్రం ఖచ్చితంగా గురుగారి దగ్గరే మీ సమస్య పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి సంప్రదిస్తే మీకు ఉన్నటువంటి సమస్య పరిష్కార మార్గం చూపించే విధంగా అయితే ప్రయత్నం చేద్దాం.